Good afternoon, students. So నిన్న మనం పర్సంటేజెస్ చూసాం కదా. పర్సంటేజెస్ని ఎలా మార్చుకోవాలి, పర్సంటేజ్ ఉన్నదాన్ని నెంబర్లోకి ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ చూసాం. ఇప్పుడు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ .02 ఇచ్చాడు, చేంజ్ ఇంటూ పర్సంటేజ్ అన్నాడు. చేంజ్ ఇంటూ పర్సంటేజ్. సో ఈ క్లాస్ వర్క్ అనేది నాకు చూపించాలి. నేను ఏ సమ్ చేశానో అది కంపల్సరీగా మనకు 0.02 అంటే దీన్ని ఎందులోకి మార్చుకోవాలి? ఇక్కడ సింబల్ ఏమైనా ఉందా? లేదు కదమ్మా. సింబల్ లేకపోతే ఏం చేయాలి? సింబల్ తెచ్చుకోవాలి, అంటే పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేస్తామా, బై 100 వేస్తామా? ఇంటూ 100. అదే ఇక్కడ పర్సంటేజ్ అనే సింబల్ ఉందనుకోండి, ఏం చేస్తాం? బై 100 చేస్తాం. మీకు తెలుసు, పక్కన ఎప్పుడైనా ఒక డెసిమల్కి ఒక జీరోకి క్యాన్సిల్ అవుతుందో లేదు. సో ఈ డెసిమల్ ఎన్ని ప్లేసెస్ ఉంది? 2 ప్లేసెస్ ఉంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. అంటే మనకి ఈ 2 జీరోస్ డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ఎంత అమ్మా? ఇది 0.02 అనేది ఎంత పర్సెంటేజ్? 2%. కావాలంటే చూద్దాం. 2%ని నెంబర్లోకి మార్చుకుందాం. పర్సెంటేజ్ అంటే బై 100 కదమ్మా, బై 100. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఒక ప్లేస్. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. ఎప్పుడైనా కింద జీరోస్ ఉంటే ఏమొస్తుంది? డెసిమల్ పైకి వస్తుందా లేదా? అంటే డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ అవుతుందా అవునా? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. కాబట్టి 2 ప్లేసెస్, కానీ ఒక ప్లేస్ ఉంది. ఇంకో ప్లేస్ అంటే ఏం పెట్టుకోవాలి? జీరో. అంటే దీని వాల్యూ ఎంత? 0.0. 0.02 అంటే 2%, 2% అంటే 0.02. సో అలాగే మనకేంటి? డెసిమల్ ఉన్నా మనకి ప్రాబ్లం. సో ఇంకోటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 0.4. ఇక్కడ పర్సంటేజ్ అనే సింపుల్ లేదు కదా. దీన్ని మనం ఎందులోకి మార్చుకోవాలి? పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏం చేద్దాం? 0.4 ఇంటూ 100 కదమ్మా. 0.4 ఇంటూ 100. ఇక్కడ డెసిమల్ అనేది ఎన్ని ప్లేసెస్ ఉంది? ఒక ప్లేస్. కాబట్టి ఒక జీరో ఒక డెసిమల్ క్యాన్సిల్ అవుతుందా లేదా? ఉండేది ఒకే డెసిమల్. ఆ డెసిమల్ ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత మిగిలింది? 4 ఇంటూ 10. అంటే దీని వాల్యూ ఎంత? 0.4 అంటే ఎంత పర్సెంటేజ్? 40%. లేదా 40%ని నేను చూపిస్తాను చూడండి. 40% అంటే 40/100 కదమ్మా. ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది. కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక జీరో ఉంది. కింద జీరో ఉంటే డెసిమల్ వస్తుందా లేదా? ఎందుకంటే 4 అనేది 10 కన్నా తక్కువ కాబట్టి డెసిమల్ అనేది వస్తుందా లేదా? సో ఎన్ని ప్లేసెస్ ముందు? ఒక ప్లేస్ ఉంది. అంటే ఇక్కడ పాయింట్. దీని వాల్యూ ఎంత? 0.4. అంటే 40% ఎంత? 0.4. 0.4 ఎంత? 40%. ఓకే, అర్థమైందమ్మా? ఇంకోటి ఇస్తాను. .32. దీన్ని ఎందులోకి మార్చుకోవాలి? పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలమ్మా? ఇంటూ 100. అంతే. సో ఇక్కడ డెసిమల్ ఎన్ని ప్లేసెస్ ముందు ఉంది? 2 ప్లేసెస్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. జీరోకి డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే డెసిమల్ అంటే పాయింట్ అంటే ఎంత? 1/10 కదమ్మా. సో కాబట్టి ఇక్కడ ఈ డెసిమల్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే ఇది ఎంత అవుతుంది? 532%. అంతేనా? లేదా 532% మనం తీసుకుందాం. దీని నెంబర్లో చెప్పాలంటే 532/100. ఇక్కడ జీరోస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. అంటే 2 ప్లేసెస్ ముందు పెట్టాలా లేదా? దీని వాల్యూ ఎంత? 5.32. దెన్ 5.32% ఎంత? 532% అంటే 5.32. 5.32 అంటే 532%. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి చేంజ్ ఇంటూ పర్సంటేజ్ నేను కొన్ని హోంవర్క్ ఇస్తాను, చేయండి. ఎప్పుడైనా సింబల్ లేదంటే సింబల్ తెచ్చుకోవాలంటే ఇంటూ 100 వేయాలి.
ఓకే, మీకు ఎందులోకి మార్చుకోవాలి, పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. అంటే డెసిమల్ ఉన్నా మీకు బయట. ఇప్పుడు ఇంకొని చేంజ్ ఇంటూ పర్సంటేజ్ మనం చేసాం కదా. ఇప్పుడు ఏదో ఒక వాల్యూస్ అడుగుతాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముందు సింపుల్గా లెక్క తెలుసుకోవడానికి ట్రై చేయాలంటే, అంటే ఇప్పుడు 100% అంటే ఎంతమ్మా, 1 కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా గుర్తించుకోండి, 100% అంటే ఎంతమ్మా, 1 అంతే కదా. సో 100% అంటే 1, 25% మీకు తెలుసు కదా వరుసగా. 100% 1, 1/2 ఎంత. సో మళ్ళీ రాస్తాను, అవసరం లేదనుకుంటా. సో చేస్తాను. 100% ఎంతమ్మా, 1. 1లో హాఫ్ ఎంత, 1/2. 1/2 అంటే ఎంత, 50%. ఇవి మనకి డైరెక్ట్గా రావాలి. 1/3 అంటే ఎంతమ్మా, 33.33. ఎందుకంటే అన్నీ డైరెక్ట్గా అడగడు, ఇక్కడ ఉన్న 10 అడగడు, ఏదైనా అడగచ్చు. కాబట్టి ఈ 10 నుంచే మిగతా వాటిని రాబట్టాలి. 1/4 ఎంతమ్మా, 25%. 1/5 ఎంత, 20%. దెన్ మీరు రాయగానే ముందు రాగానే ఇది రాసుకోవాలి. 33.లో హాఫ్ ఎంత, 16.66%. దెన్ 1/7 ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. 7కి డబల్ 14, 14కి డబల్ 28, 14.28. 1/8 ఎంత, 12.5%. 1/9 ఎంత, 11.11%. లేదా 11 and 1/9 అంతే కదండి. అంటే 9తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, అర్థమవుతుందా. 10% ఎంత, 1/10. ఓకే, ఇప్పుడు వీటి నుంచే మిగతా క్వశ్చన్స్ అడుగుతారు. డైరెక్ట్గా మీకు 25% అడగదు, 75% అడగచ్చు. సో డైరెక్ట్గా 150% అడుగుతాడు. డైరెక్ట్గా మీకు దీనికి డబుల్ అడుగుతాడు, దీనికి ట్రిపుల్ అడుగుతాడు, దీనికి 4 times అడగచ్చు, ఏదైనా అడగచ్చు. కానీ ముందు మనకి ఏంటి కావాలి, ఈ 10 వస్తేనే మనకి ఏదైనా మనం చేయగలం, అంతేనా. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. డైరెక్ట్గా అడుగుతాడు, చూద్దాం. 50% of 900. What is the value of 50% of 900? 900లో 50% మనం బై హార్ట్ చేయకూడదు. 50 అంటే 50/100 అయిపోతుంది. ఎప్పుడైనా 100% గుర్తుంచుకోండి. దీనికి 100% అంటే ఎంత, 900కే కదా. 900కి 100% ఎంతమ్మా, 900. ఎందుకంటే 100% అంటే 1 కదా. 50% ఏంటి 100లో హాఫే కదా. 100లో హాఫే కదా, అంటే 900లో హాఫ్ ఎంత, 450. లేదు అంటే 50% అంటే మీకు తెలుసు 1/2, హాఫ్ అంటే ఇంటూ 900, 2 1 2 450. ఓకే, కానీ ఇలా వేయకుండా మీరు అనలైజ్ చేసుకోవాలి. 50% అంటే 100ని బేస్ చేసుకుని. ఓకే, సో అలాగే ఇంకోటి చూద్దాం. $25 of 600. 25% of 600. సో జనరల్గా మీరు ఎప్పుడైనా 25% అంటే మనకు తెలుసు 100లో 1/4 కదమ్మా. 100లో ఎంత, 25% అంటే 1/4. అంటే 600ని దేంతో డివిజన్ చేసేయాలి, బై 4 చేసి. 4 1 4, 150. అంటే దీని వాల్యూ ఎంతమ్మా, 150. అర్థమవుతుందమ్మా. సో నెక్స్ట్ చూడు. $10 of 70. ఈజీగా మీరు 10% అనేది చాలా ఈజీగా ఎప్పుడైనా గుర్తుంచుకోండి.
100% ఆఫ్ 70 అంటే ఎంత అవుద్ది? 70 అవుతుంది. ఇప్పుడు 10% అంటే ఎంత? 100% ఆఫ్ 70 ఎంతమ్మా? 70 అంతే. ఎందుకంటే 100% అంటే 1 కదమ్మా. ఇప్పుడు ఒక 0 తీస్తాడే లేదా ఒక 0 తీస్తాడు అంటే 10%. 10% ఆఫ్ 70 అంటే ఏంటి? ఒక 0 తీసేస్తే ఉంది, ఇందులో ఒక 0 తీసేయదు. ఎందుకంటే 10% మీకు తెలుసు. 10% అంటే ఎంతమ్మా? 1/100 ఇంటూ 70 అని. 10/100 ఇంటూ 70. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 7. అంటే ఏంటి లేదు, అది ఎప్పుడైనా 10% అడిగాడు అనుకోండి, 0 తీసేయాలి. 0 లేకపోతే ఎలా చేయాలో చెప్తాను. సో 10% అంటే ఏం చేయాలి? 0 తీసేయాలి. అంతేనా? అదే ఇప్పుడు 1% అన్నాడు అనుకోండి, 1% ఆఫ్ 70. అప్పుడు 0 లేదు కాబట్టి డెసిమల్ వస్తుందా లేదా? 0.7. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1% అంటే 1/100 అని ఇంటూ 70 అని. 0 0 క్యాన్సిల్ అయితే 7/10 అంటే ఎంతమ్మా? 0.7. ఈ 3 గుర్తుంచుకోండి. 10% గుర్తుంచుకోండి. 100% అంటే మీకు తెలుసు అది ఎంత అయితే అంతే. సో 100% ఆఫ్ 70 అయితే 70. 10% ఆఫ్ 70 అంటే ఏంటి? ఒక 0 తీసేయాలి. 1% అంటే ఎంత అవుద్ది? ఒక డెసిమల్ ముందు పెట్టేస్తారు. 70 అంటే ఏంటి? సో దీని ముందు డెసిమల్ పెట్టేస్తారు. ఓకే. సో ఇప్పుడు 10% 70 అంటే మనకి 70 తెలిసిపోయింది కదా, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. అంటే ఎందుకంటే 10% నుంచి మనకు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 15% ఆఫ్ 60 అంటే 15/100 వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను జీరోస్ ఇచ్చాను. జీరోస్ ఇవ్వనప్పుడు ఎలాగా? అందుకే ఇది మనకు ఉపయోగపడుతుంది. సో 60, ఈ 15% మనకి ఇందులో ఉందా? ఎక్కడైనా లేదు. అందుకని దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఏం చేద్దాం? 10% ప్లస్ 5%. 15/100 వేసుకున్నా అయిపోద్ది కదండి అని అనొచ్చు. కానీ ఇక్కడ సింప్లిఫై అయ్యే నెంబర్ ఇచ్చాడు, సింప్లిఫై అవ్వని నెంబర్ ఇచ్చాడు అనుకోండి, క్యాన్సిలేషన్ కష్టం అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా స్ప్లిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 10% ఆఫ్ 60 అని అంటే మన మైండ్ తోటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. 10%, 100% అంటే 60, 10% అంటే ఒక 0 తీసేయాలా లేదా? అంటే 6. సో ఇదేనా? ప్లస్ ఏం చేయాలి? 10% ఆఫ్ 60 ప్లస్ 5% ఆఫ్ 60 అని. సో 10% ఆఫ్ 60 అంటే ఏం చేయాలి? ఒక 0 తీసేయాలా లేదా? 6. 5% అంటే ఏంటి? 10లో ఆఫే కదమ్మా. అంటే 10% అంటే 6. 6లో ఆఫ్ ఎంతమ్మా? 3. అంటే దీని టోటల్ వాల్యూ ఎంత? 9. అంతే. కావాలంటే వేసుకోండి. 15/100 ఇంటూ 60. 0 0 క్యాన్సిల్ అవుతుందా లేదా? 560, 1560 ఎంత? 90 అని. 90/10 అంటే ఎంత వస్తుంది? 9. అర్థమైందమ్మా? అర్థమైంది. అంటే 15% అంటే దాన్ని స్ప్లిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. 10% ప్లస్ 5%. 30% అన్నాడు అనుకోండి, 10% అని వేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి, 25% ఆఫ్ 80 ప్లస్ 75% ఆఫ్ 64. అంటే ముందు ఏం చేయాలి? 80లో 25% కనుక్కొని 64లో 75% కనుక్కొని ఆ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంతే కదమ్మా. సో మీకు తెలుసు 25% అంటే ఏంటి? 1/4 కదా. సో దట్ ఈక్వల్ టు 1/4. ఎందుకంటే మనకి వర్కింగ్ సమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే చిన్న వాటి నుంచి వెళ్తాను. 75% అంటే ఎంతమ్మా? సో 25కి ఎన్ని టైమ్స్ ఇది? 75 3 టైమ్స్. లేదా 75/100 వేసుకోవచ్చు, కానీ టైం టేకెన్. 25కి ఎన్ని టైమ్స్? ఇది మనం ఆలోచించడానికి ట్రై చేయాలి. 25కి 3 టైమ్స్ అంటే 3/4 ఇంటూ ఎంతమ్మా? 60. సో 4 ఎన్ని టైమ్స్? 4 1 4 20.
4 1 जा 4 16 जा దెన్ ఇది 20 ప్లస్ 16 3 जा 48 అంటే ఎంతమ్మా 60 అర్థమైందమ్మా 25% అంటే ఎంతమ్మా 1/4 హాఫ్ అంటే 80 ఇంటూ 80 ప్లస్ 75% అంటే 25 ఎన్ని టైమ్స్ ఇది 3 టైమ్స్ 25 3 जा 75 3/4 into 64 and 4 1 जा 4 16 जा 4 1 जा 4 20 जा 20 plus 48 ఎంత 68 అర్థమైందా ఇంకోటి చూడండి %30 of 250 minus 11% of 90. సో ఇప్పుడు చూద్దాం మనకి 30% అంటే ఈజీగా చేసేయచ్చు 30/100 into 250 కానీ మీకు ఏం చెప్పాను 30ని ముందు ఎనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి 3 into 10%. 10% అంటే మీకు చెప్పాను ఏం చేసేయాలి 0 తీసేయాలా లేదా అంటే 10% అంటే 25 అని 25కి ఎన్ని టైమ్స్ ఇది 3 టైమ్స్ అంటే దీని వాల్యూ ఎంత 75 దెన్ మీకు కావాలంటే 30/100 into 250 సో ఎలా వేసుకున్నా మీకు ఎంత వస్తుంది 0 0 0 0 75 కానీ ఇక్కడ ఎనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు 30% అంటే 30/100 into 250 వెయ్యాలి కానీ ఇక్కడ 10% అంటే మీకు తెలుసు ఎంత 25 అని 10% అంటే ఎంతమ్మా 25 అలాంటి 10లు ఎన్ని ఉంటాయి 33 25 3 ఎంత 75 ఓకే ఇప్పుడు రెండో చూద్దాం 11% అంటే 11/100 into 90 వేసుకోవచ్చు నేను ఇక్కడ సింప్లిఫై అయ్యేది ఇస్తున్నాను సింప్లిఫై అవ్వనప్పుడు మనకి అనలైజింగ్ రావాలి అంటే ఇది 10% ప్లస్ 1% ఏనా దెన్ మీకు 10% అంటే చెప్పాను ఎంత అవుద్ది ఒక 0 తీసేయాలా 9 1% అంటే ఏంటి దీని ముందు ఒక డెసిమల్ పెట్టేయాలి కదా ఎందుకంటే 0 లేదు అంటే అంత 0.9 అంటే ఇదంతా 9.9 కావాలంటే తీసుకోండి ఇక్కడ 11/100 into 90 0 0 అంతేనా ఇప్పుడు 99/10 అంటే దీని వాల్యూ ఎంత 9.9 ఓకే ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి 30% 40% 70% ఉండేటప్పుడు 10%ని క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాలి ఓకే నెక్స్ట్ $55 of 166 55% of 166 ఇది కూడా మనకి ఈజీయే కదమ్మా దీన్ని ఎలా పెట్టుకుందాం 50% ప్లస్ 5% అంతేనా సో జనరల్గా 50% అంటే ఎంతమ్మా 166లో 50% ఎంతమ్మా ఇందులో హాఫే కదమ్మా అంతే కదా 55/100 వేసారు అనుకోండి 55/100 into 166 సింప్లిఫికేషన్ కొద్దిగా కష్టం అవుతుందా లేదా 511 జా లేదా ఈ రెండు మల్టిపుల్ చేసి ఆ కింద 2 జీరోలు పెట్టుకోవాలి అంతేనా సో అంటే 166 into 55 వేసి కింద జీరోస్ పెట్టుకోవాలా లేదా 166 into 55 ఎంత 5 6 జా 30 33 8 0 3 8 0 3 1 9 9130 వస్తుంది ఇప్పుడు చూద్దాం అంటే కొద్దిగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇవ్వచ్చు మైనస్ ఇవ్వచ్చు ఇంటూ ఇవ్వచ్చు సో 166లో హాఫ్ ఎంత 50 అంటే సో 83 అని 83 అంతేనా సో ఇక్కడ ఎంత వస్తుంది 91 ఇది దీని కదా పాయింట్ పెట్టుకుంటే ఎంత అవుతుంది 91.3 అంతేనా
ఇది 83. మరి 5% 166లో 5% ఎంత అని మనకు అంతేనా? సో 50% అంటే 83 అయినప్పుడు దీంట్లో ఒక 10 పోతుందా లేదా? 10 పోతుందంటే డెసిమల్ వస్తుందా లేదా? అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 8.3 అని రాయొచ్చా లేదా? అంటే 319 50% అంటే 83 అయినప్పుడు 5% ఎంత అవుద్ది? డెసిమల్ ముందుకు వస్తుందా లేదా? అదే 500% అయితే ఏమవుతుంది? 830. 5% అంటే ఏంటి? డెసిమల్ ఇక్కడ మనకి 0 పోతుందంటే ఇక్కడ డెసిమల్ వస్తుందా లేదా? అది మనకి సింపుల్ కదా. 50% అంటే 83, 5% అంటే 8.3, 91.3. ఇప్పుడు ఈ రెండు మల్టిపుల్ చేయడం కష్టం కదా. అది నెక్స్ట్ ఇప్పుడు దీని మీద నేను కొన్ని ఇస్తాను, చేయండి. మీరు ఎలా చేసినా ప్రాబ్లం లేదు, కానీ తక్కువ టైంలో చేయడానికి ట్రై చేయండి. 45% ఆఫ్ 624, 125% ఆఫ్ 7,700, 250% of 650. Okay, next one. 75% of 180, 115% of 340, and 165% of 1280. ఇవి మనం చేయాలి. ఓకే, ఇవి చేసిన తర్వాత వాట్ సమ్స్కి రేపు మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి. ఓకే అమ్మా, బాయ్.